చైనా పాకిస్తాన్ని నిండా ముంచేసింది. చైనాని నమ్ముకొని పాకిస్తాన్ మరోసారి మునిగిపోయింది. నిజానికి ఒక విషయాన్ని చెప్తాను, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రపంచంలో ఏ దేశమైనా కళ్ళు మూసుకుని నమ్మగలిగే దేశం, నమ్మాల్సిన దేశం భారతదేశం. అవునా కాదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రపంచంలో ఏ దేశమైనా కళ్ళు మూసుకుని మరి నమ్మదగిన దేశం భారతదేశం మాత్రమే. భారతదేశం నమ్మదగిన దేశం రష్యా మాత్రమే. నేను అన్నది అవునా కాదా? మీరే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇక ప్రపంచంలో నమ్మకూడని దేశం చైనా. ఆ తర్వాత ఇంకొక దేశం కూడా ఉంది. ఆ దేశం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయం ఏంటో, ఆ దేశం పేరేంటో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే చైనాను నమ్మి మరోసారి పాకిస్తాన్ మోసపోయింది. మనం రష్యా ప్రపంచంలో ప్రతి దేశం నమ్మదగిన దేశం భారత్ అయితే, భారతదేశం నమ్మదగిన దేశం రష్యా. మనం కోఆర్డినేషన్తో సహకారంతో తయారు చేసుకున్న S-400 చైనా తయారు చేసిన మిసైల్స్ కానివ్వండి, టర్కీ చేసిన మిసైల్స్ కానివ్వండి, పాకిస్తాన్ మన దేశ భూభాగంపైకి దాడి చేయడానికి పంపించిన అన్నిటినీ కూడా మనం ధ్వంసం చేశాం. ఇప్పుడు తాజాగా కేంద్రం విడుదల చేసిన లేఖలో కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా పేర్కొంది. మన ఇస్రో కూడా ఇందులో చాలా కీలక పాత్ర పోషించింది. ఏకంగా 10 ఉపగ్రహాలు నిరంతరం ప్రజల రక్షణ కోసం పనిచేస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇస్రో కూడా చాలా కోఆర్డినేషన్తో పనిచేసింది. చైనా పంపించిన HQ-9 పాకిస్తాన్ దాన్ని చూసే మేం భారతదేశం నుంచి ఏ మిసైల్ వచ్చినా అడ్డుకుంటామని దాన్ని చూసే చాలా రెచ్చిపోయి మరీ వచ్చింది. కానీ దాన్ని మనం నిర్వీర్యం చేసేటప్పటికి చైనాకి మొత్తం దిమ్మ తిరిగిపోయింది. మొత్తం అంతా కూడా బ్లాంక్ చీకటిగా ఒక్కొక్కసారి సినిమాలో కనబడుతుంటుంది. గోవ మీద ఒకటి కొట్టిన తర్వాత మనకు సౌండ్ వస్తుంది కదా, ఆ తర్వాత అంతా బ్లర్ అయిపోయినట్టు పాకిస్తాన్కి అదే కనిపించింది. ఇక్కడ జరగటానికి ఒక కారణం ఒకటి ఉంది అని బయట చాలా చర్చ జరుగుతుంది. అది కూడా ఏంటో నేను మీకు చాలా స్పష్టంగా చెప్తాను. చైనా దగ్గర నెంబర్ 1 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉన్నాయి, కానీ అది పాకిస్తాన్కి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే పాకిస్తాన్ అటు అమెరికాతో కూడా కొంత దొంగాట ఆడుతూ ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నెంబర్ 1 ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పాకిస్తాన్కి అమ్మితే అమెరికా పాకిస్తాన్ కలిపి దాన్ని రీసెర్చ్ చేసి అందులో ఏ వ్యవస్థను వాడారు, టెక్నాలజీ ఏంటి అనే విషయం అమెరికాకు తెలిసిపోతుందేమో. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ట్యాంపరింగ్ చేస్తారేమో, లేదంటే దానికంటే ఒక అధునాతనమైనది తయారు చేస్తారేమో అనే భయంతో చైనాకు ఒక మంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఇవ్వలేదు. అంటే చైనాను పాకిస్తాన్ నమ్మినప్పటికీ చైనా మాత్రం పాకిస్తాన్కి తుస్సుమనేటటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఇచ్చింది. దాన్ని చూసుకొని పాకిస్తాన్ మనపై యుద్ధానికి దిగింది. కానీ మనం రష్యా కలిసి తయారు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేసాం. ఆ చైనా పాకిస్తాన్కి అమ్మిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసాం. ఎక్కడికెక్కడికి నరాలు కట్ చేసి ఒక చోట కూర్చోబెట్టేటప్పటికి అర్థం కాలేదు. ఇప్పుడు చైనా కూడా అందుకే కూర్చునుంది. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు మనం చైనాని ఎంతవరకు నమ్మొచ్చు, చైనా గూడ్స్ని ఎంతవరకు నమ్మొచ్చు అనే భయంతో ఉన్నాయి. అందుకే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మదగిన దేశం కాదు. ఇక అమెరికాని ఎంతవరకు నమ్మదగిన దేశం అనేది ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం చేస్తే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి కొందరిని కొంతవరకు నమ్మాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం అమెరికాని అంతవరకు నమ్మొచ్చేమో. కానీ చైనా మాత్రం పాకిస్తాన్ మరోసారి నిండా ముంచేసింది. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు అసలు ఏం జరిగిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 23 నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ని మొత్తం కంప్లీట్ చేశాం. మొత్తం పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలను ఎక్కడెక్కడ కొట్టాలో అక్కడక్కడ కొట్టేశాం. దానికి మన త్రివిధ దళాలు, మన మిలిటరీ ఫోర్సెస్ చాలా సమర్థవంతంగా పనిచేసాయి, సమన్వయంతో పనిచేశాయి. అందుకే దాన్ని ఒక వర్డింగ్ కూడా వాడుతున్నారు, హైటెక్ మిలిటరీ పవర్. మంది హైటెక్ మిలిటరీ పవర్, ఈ శతాబ్దంలో మంది హైటెక్ మిలిటరీ పవర్. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ మిలిటరీ పవర్ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం, భారతదేశ శక్తి గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సిచ్యుయేషన్ని, సందర్భాన్ని మనం క్రియేట్ చేశాం. అంతేకాదు చైనాని ఎంతవరకు నమ్మాలి? చైనా నుంచి ఏదైనా ఒక దేశం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థనో లేదంటే ఆయుధాలను కొనుగోలు చేసేటప్పుడు ఇది యుద్ధంలో ఎంతవరకు సహకరిస్తుంది అని ఆ దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. టర్కీ కూడా అంతే. టర్కీకి మనం వాళ్ళకి భూకంపం వస్తే మనం సాయం చేశాం. కరోనా టైంలో టర్కీకి మనం మందులు పంపించాం. కానీ టర్కీ మాత్రం మన దేశంపైకి దాడి చేయడానికి వాళ్ళ దేశ సైనికులను ఎవరికి తెలియకుండా పంపించింది. వాళ్ళ దేశంలో తయారైన మిసైల్స్ను పంపించింది, డ్రోన్లను కూడా పంపించింది, వాళ్ళ దేశ సైనికులను కూడా పంపించింది అనే సమాచారం వస్తుంది. మన ఆపణ హస్తం అందిస్తే వాళ్ళు మాత్రం రక్తహస్తాలను, కుతంత్రంతో కూడిన హస్తాలను వాళ్ళు అందించారు. అందుకంత ప్రతిఫలాన్ని అనిపిస్తారు. సో వాళ్ళు పంపించిన డ్రోన్లను కూడా, టర్కీ పంపించిన డ్రోన్లను కూడా నిర్వీర్యం చేశాం. ఇప్పుడు అందుకే వాళ్ళు ముఖం చూపించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా పరుగు పోయింది, చైనా పరుగు పోయింది, టర్కీ పరుగు పోయింది. భారతదేశం ముందు
మీరు మీరు తయారు చేసినటువంటి ఆయుధాల పవర్ ఎంత అని ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చైనా తయారీ వస్తువులు మరోసారి తుస్సుమన్నాయి. అది కూడా రక్షణ వ్యవస్థలో, మిలిటరీలో, యుద్ధ సమయంలో తుస్సుమన్నాయంటే దేశం పరిస్థితి అంతే కదా. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదే వస్తుంది. మనం 23 నిమిషాల్లో మొత్తం ఆపరేషన్ పూర్తి చేశాం. చైనా తయారీ పాకిస్తాన్ వాడుతున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని నిర్వీర్యం చేశాం, అయోమయానికి గురి చేశాం. అందుకే మనం చూడండి, ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు, పాకిస్తాన్ తయారు చేసిన చైనా వాడుతున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏమాత్రం పనిచేయని సందర్భం కూడా మనకి కనిపిస్తుంది. భారత ప్రధాని అదంపూర్కి వెళ్ళి S-400 బ్యాక్డ్రాప్లో అక్కడ సైనికులను అభినందించి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో పాకిస్తాన్ని మనం 23 నిమిషాల్లోనే ఏ విధంగా ఓడించాము, ఏ విధంగా అయోమయానికి గురి చేసాం. నిమిషాల వ్యవధిలో కేవలం అరగంట కూడా తీసుకోలేదు. మనం కేవలం 23 నిమిషాల్లోనే ఆపరేషన్ పూర్తి చేసాం. ఒక్క మన మిసైల్ని కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోయింది, ఒక్క మన డ్రోన్ని కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోయింది. అందుకే చైనా మరోసారి పాకిస్తాన్ని మోసం చేసింది. దానికి కూడా కారణం ఏంటంటే ఈ పాకిస్తాన్ని చైనా నమ్మలేదు. బేసిక్గా ఈ పాకిస్తాన్ మళ్ళీ మనం ఒక అధునాతన వ్యవస్థను ఇస్తే అమెరికాతో కలిసి దాన్ని కూర్చొని ఎక్కడ దాని మీద రీసెర్చ్ చేసేస్తూ భయంతో ఇవ్వలేదు. అందుకే చైనా నమ్మదగిన దేశం కాదు, అటు టర్కీ నమ్మదగిన దేశం కాదు. మిత్రద్రోహిలు వీళ్ళందరూ కూడా, మిత్రద్రోహం చేసేటటువంటి దేశాలు. ఫైనల్గా నేను అంటూ ఉన్నాను, ప్రపంచంలో ఏ దేశమైనా కళ్ళు మూసుకుని మరీ నమ్మగలిగే దేశం భారతదేశం నమ్మగలిగిన దేశం రష్యా. సో చైనా పాకిస్తాన్ మోసం చేసిన ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.